హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 54 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10, 2024. టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇన్ని రోజులు అయితే కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను అనమాట. ఇకపై నుంచి మనం అయితే డైలీ వీడియోస్ అయితే చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇవాళ టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో నిన్న మనకు యాపిల్ ఈవెంట్లో మనకు యాపిల్ కంప్లీట్గా 4 ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చింది. iPhone 16 సిరీస్, ఎయిర్పోర్ట్స్ 4th జనరేషన్, వాచ్ అల్ట్రా 2, అంతేకాకుండా యాపిల్ వాచ్ 10 తీసుకొచ్చారనమాట. సో ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది iPhone 16 అయితే చాలా బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు మీకైతే స్పెక్స్ చెప్తానమాట. iPhone 16 ఇందులో మనకైతే 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే తీసుకొచ్చారు. అంతేకాకుండా A18 చిప్ తీసుకొచ్చారనమాట. సో 4 ఫోన్స్ లో మనకైతే A18 చిప్ అయితే ఉంటుంది. సో వీళ్ళ ఓన్ చిప్ అని చెప్పుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో కెమెరాలో కూడా అప్గ్రేడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. iPhone 16 అంతేకాకుండా iPhone 16 Plus లో మీకు ఒకటే మేజర్ చేంజ్ అయితే ఉంటుంది. అది కూడా డిస్ప్లే అనమాట. ఇందులో 16 లో మీకు అయితే 6.1 అయితే ఉంటుంది. 16 Plus లో మీకు 6.7 అయితే ఉంటుంది అనమాట. అన్ని సేమ్ అయితే ఉంటాయి 16 కి 16 Plus కి. అంతేకాకుండా 16 సిరీస్ బాగా ఇంప్రెస్ చేసింది కలర్స్ అనమాట. కంప్లీట్గా మనకైతే 4 కలర్స్ తీసుకొచ్చారు. వైట్, బ్లాక్, టెయిల్, అంతేకాకుండా అల్ట్రా మెరీన్ బ్లూ కలర్ అయితే చాలా బాగా అట్రాక్టివ్ అయితే అవుతుంది అనమాట. సో చాలా అందరికి కూడా బాగా నచ్చింది కలర్ అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సెప్టెంబర్ 13th నుంచి మీరైతే ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20కి అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. సేల్లోకి అయితే వస్తుంది. అంతేకాకుండా ఈసారి ఏదైతే iPhone 16 Pro Max మనకైతే ప్రైస్ అనేది తగ్గించేశారనమాట. ఏదైతే iPhone 15 Pro సిరీస్ కంటే 16 సిరీస్లో మనకైతే 15,000 వరకు ప్రైస్ తగ్గించారని చెప్పొచ్చు. ఇది ఒక మంచి విషయమే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కెమెరా డిజైన్ కూడా కంప్లీట్గా మార్చేశారు మనకి 16లో కాబట్టి. సో ఇది ఒక మంచి విషయమే చెప్పుకోవచ్చు అనమాట. సో మనకైతే నిన్న అయితే ఐపీఎల్ వాళ్ళు అయితే iPhone 16 సిరీస్ లాంచ్ చేశారనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే iPhone 16లో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. సో ఇన్ఫినిక్స్ రీసెంట్గానే ఇన్ఫినిక్స్ 040 మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. రేపు సెప్టెంబర్ 18th రోజు మనకైతే ఇన్ఫినిక్స్ 05G మొబైల్ని తీసుకురాబోతుంది అనమాట. ఇందులో వీళ్ళైతే ఇన్ఫినిక్స్ AN వీళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇంతకుముందు లాంచ్ చేసిన 4G మొబైల్ ఇప్పుడు మనకైతే 5G వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ అనేది వాళ్ళు బయటికి రావడమే జరిగింది. సెప్టెంబర్ 18th రోజు అయితే మనకు ఇన్ఫినిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ 040 5G మొబైల్ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో iPhone 16 లాంచ్ అయిన కారణమో లేకపోతే ఇది ఏంటో తెలియదు కానీ iPhone 16, iPhone 15, 15 Plus, అంతేకాకుండా 14 Plus పైన మనకైతే చాలా భారీ డిస్కౌంట్ అయితే తగ్గించేశారనమాట. సో ప్రైస్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. iPhone 15 అంతేకాకుండా iPhone 15 Plus లో మీకైతే 10,000 వరకు తగ్గించేశారనమాట. 80,000 ఉండేది ఇప్పుడు మీకైతే 70,000కి అయితే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా 14లో మీకైతే ఏకంగా 20,000 డ్రాప్ చేశారు వీళ్ళైతే. ఏదైతే 14 Plus అయితే ఉందో అక్కడ మీకు 10,000 అయితే డ్రాప్ చేశారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 15 తీసుకోవాలని అనుకునే వాళ్ళైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి. iPhone 15, 14 పైన మనకైతే భారీ ప్రైజెస్ అయితే తగ్గించాయన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే నాయిస్ దగ్గర నుంచి అనమాట. నాయిస్ వల్ల మన ఇండియాలో అయితే నాయిస్ బడ్స్ వర్వ్ 2 అనే పేరుతో ఒక ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇందులో మీకు అయితే డ్యూయల్ టోన్ డిజైన్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా లాంగ్ టర్మ్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 50 hours ఆఫ్ బ్యాటరీ తీసుకొచ్చారనమాట ఇదైతే. అంతేకాకుండా ఇందులో మీకు అయితే చాలా కాంపిటీటర్స్ ఉన్నాయన్నమాట. రియల్మీ బడ్స్ 2 కావచ్చు, ఇలా అయితే ఉన్నాయి. బట్ ఇందులో మీకు అయితే డ్యూయల్ టోన్ డిజైన్ అది కూడా పెబుల్ షేప్ డిజైన్ లో తీసుకొస్తున్నారు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అయితే ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మీకు లాంగ్ లాస్టింగ్ 50 hours బ్యాటరీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. 1299కి తీసుకొచ్చారనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్పెక్స్తో వచ్చే నాకు మంచి బడ్స్ అనిపించింది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు 1300లో ఒక బడ్స్ కావాలి, అది కూడా మనకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు ఒకసారి దీన్ని అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి అనమాట. రియల్మీ మనకైతే రేపు సెప్టెంబర్ 13th రోజు అయితే రియల్మీ Pad 2 Lite అనేది తీసుకురాబోతుంది అనమాట. సో సార్ ఇంతకుముందు Pad 2 Lite కి ఏం చేంజెస్ చేశారంటే కనుక ఇందులో మీకైతే
టాల్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అది కూడా 90Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకొస్తున్నారు. 8300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అనమాట. సో రియల్మీ మనకైతే సెప్టెంబర్ 13th రోజు అయితే రియల్మీ ఎక్స్పాడ్ 2 లైట్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకైతే రియల్మీ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. సో నిన్న మనకు iPhone 16లో ఏదైతే కెమెరా బటన్ అయితే ఉందో, సో దానివల్ల మనం ఆటో ఫోకస్ కావచ్చు, కెమెరా జూమ్ కావచ్చు, ఈ విధంగా చాలా ఆప్షన్స్ మనం దాంతో ఆపరేట్ చేయొచ్చు కదా. సో దాన్ని సేమ్ బటన్ ని మనం అయితే రియల్మీ GT7 ప్రోలో అయితే చూడొచ్చు అనమాట. సో ఇప్పటివరకు మనకైతే రియల్మీ GT5 రాలేదు, అప్పుడే మనకు రియల్మీ GT7 ప్రోలో మనం అయితే లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హై వేరియంట్ మొబైల్స్ కాకుండా బడ్జెట్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా మనకు ఈ బటన్ ద్వారా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు మనము, కెమెరాస్ కావచ్చు, ఫోకసింగ్ కావచ్చు, క్యాప్చర్ కావచ్చు, జూమింగ్ కావచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఈ స్లైడర్ అయితే. సో దీన్ని కూడా మనం అయితే రియల్మీ మొబైల్లో చూడబోతున్నాం. అది కూడా ఇయర్ ఎండింగ్లో పైన చూస్తున్నాం, డిసెంబర్లో అని చెప్పేసి వాళ్ళ లీక్స్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. ఇన్ఫినిక్స్ వాళ్ళ ఫస్ట్ టాబ్లెట్ అయితే తీసుకురాబోతుంది కదా. సో దాని యొక్క లాంచ్ డేట్ అనేది బయటికి రావడం అయితే జరిగింది. వాళ్ళ సెప్టెంబర్ 13th రోజు అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళ ఎక్స్పాండ్ అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మీకు మీడియాటెక్ హెలియో G ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉండొచ్చు. అంతేకాకుండా ఇందులో మీకు 7.3 mm థిక్నెస్ తో ఈ ప్యాడ్ అయితే రావచ్చు అనమాట. అంతేకాకుండా 11 inches డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మీకు బేస్ వేరియంట్ 13,500 అయితే ఉండొచ్చు. హై వేరియంట్ మీకు అయితే 15,000 లోపు అయితే ఉండొచ్చు అనమాట. సో దీన్ని కూడా రేపు అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే సెప్టెంబర్ 13th రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు, ఇన్ఫినిక్స్ వాళ్ళ ఫస్ట్ టాబ్లెట్. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ అయితే, మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.